హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా స్టైల్లో కర్రీ చేయడం అలా అనేది నేర్చుకుందాం. నేను ఒక హాఫ్ కేజీ రొయ్యలు అయితే తీసుకున్నాను. వీటిని నీట్గా వాష్ చేసి మనం పక్కనైతే పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాము. ఈ ఆయిల్లోకి మనం కట్ చేసిన ఉల్లిపాయలు అయితే వేసుకున్నాము. నేను ఒక పెద్ద సైజు 2 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. అలానే చెక్క, లవంగాలు, యాలకులు, అలానే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలానే మిరియాలు. వీటిని మనం ఫ్రై అయితే చేసుకోవాలి. అలానే కట్ చేసిన టమాటా ముక్కలను కూడా వేసుకుందాము. నేను ఒక పెద్ద సైజు 2 టమాటా ముక్కలు అయితే తీసుకున్నాను. వీటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. వీటిని మనం తీసుకొని ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మనం మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి. సేమ్ అదే ప్యాన్లోకి మరొక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని మనం వాష్ చేసుకొని పెట్టుకున్న రొయ్యలు అయితే దీంట్లోకి వేసుకుందాము. వీటిని మనం ఇప్పుడైతే కలుపుకుందాం. మనం వీటి మీద మూత పెట్టుకోకుండా మనం ఇలాగ కలుపుతూ ఉండాలి. అప్పుడే ఈ ముక్కలు అనేది మనకి ప్యాన్కి అంటుకోకుండా ఉంటాయి. అలానే కరివేపాకు, ఒక పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ పసుపు, మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాము. చూడండి, మనం మూత పెట్టకోకుండా ఈ కూర అనేది చేస్తున్నాం కాబట్టి ఈ ముక్క ప్యాన్కి అనేది అంటుకుపోకుండా ఉంది. అలానే మన స్పైసీకి తగ్గట్టుగా కారం కూడా వేసుకున్నాము. దీన్ని కూడా ఒకసారి కలుపుకుందాం. చూడండి, ఉల్లిపాయ టమాటా పేస్ట్ అయితే ఈ విధంగా పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ పేస్ట్ని కూరలో అయితే వేసుకుందాము. మనం దీన్ని కూడా ఒకసారి కలుపుకొని దీంట్లో ఉప్పు అలానే కారం సరిపోయిందో లేదో చూసుకుందాము.
దీంట్లోకి మనం ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందాము. నాకు ఉప్పు కారం రెండు సరిపోయాయి. మీకు ఇంకొంచెం గ్రేవీ కావాలంటే వాటర్ కూడా వేసుకోవచ్చు. లేదు అంటే ఈ టమాటా అలాగే ఉల్లిపాయలు పట్టేటప్పుడు అప్పుడే ఒకేసారి వాటర్ అప్పుడైనా కలుపుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ కూర అనేది ఒక 3 నిమిషాలు మనం ఉడికించుకున్న ఆయిల్ పైకి వచ్చేంత వరకు. మనం దీని మీద మూత అయితే పెట్టుకుందాము. చూడండి, కూర అయితే రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కాబట్టి మనం ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. మీరు ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేసుంటే కింద కామెంట్ చేయండి. నేను చేసిన విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.